హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ సెషన్లో భాగంగా ఈరోజు వచ్చేసి న్యాయ సంస్కరణలు నల్సా గురించి మనకి ఈనాడు ఎడిటోరియల్ రావడం జరిగిందనమాట. దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దీంట్లో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో టోటల్గా ఒక కాంబో ఆఫర్ లాగా మీరు దీన్ని తీసుకోవచ్చు. అండ్ దీని ఫీ వచ్చేసి 80,000 రూపీస్ మాత్రమే. బట్ ఇది మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, మీరు యూపీఎస్సీకి కానీ లేదంటే ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి తెలుగు మీడియంలో కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని యూపీఎస్సీ ఎక్స్పర్ట్ తెలుగు మీడియం ఫ్యాకల్టీ తెలుగులో చెప్పే ఫ్యాకల్టీ తోటే మీకు క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. సో తెలుగు మీడియంలో కూడా ఇప్పుడు మన క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదన్నా ఫర్దర్గా క్లారిఫికేషన్ కావాలన్నా డెమో సెషన్స్ మీరు వినాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వినొచ్చు. ఆఫ్లైన్ కావాలంటే వైజాగ్లో మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు క్లాసెస్కి. సో దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి, ltxclasses.com, లేదంటే ఈ నెంబర్ని కాల్ చేయండి, లేదా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు మనము ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని ఒకసారి చూద్దాము. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఏంటి అని అంటే, అందరికీ న్యాయ సేవలు అందేదెప్పుడో అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకిది సిలబస్లో దేని కిందికి వెళ్తుంది అంటే, సివిల్స్లో చూసినట్టయితే GS 2 పేపర్ కిందికి వెళ్తుంది అనమాట. జనరల్ స్టడీస్ 2లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ఉంది కదా మనకి. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, తర్వాత గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి ఉంటాయి కదా మనకి, వెల్ఫేర్ మెకానిజం అని చెప్పి. సో దీంట్లో GS 2లో మనకి పాలిటీ కింద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, జ్యుడిషియరీ అని ఉంటుంది, అంటే న్యాయ వ్యవస్థ గురించి. సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇక్కడ ఈనాడులో ఈరోజు రావడం జరిగింది. అదేంటంటే, అందరికీ న్యాయ సేవలు అందేదెప్పుడో అని చెప్పి. అంటే ఈ న్యాయ సేవలు అందరికీ అందడంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, దానికి గాను ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ చేస్తున్నటువంటి పనులేంటి, అండ్ దాని యొక్క పనితీరు ఎలా ఉంది, దీంట్లో ఇంకా తేవాల్సిన సంస్కరణలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మనము ఈ ఆర్టికల్ని చూద్దాము. అండ్ దీంతో పాటు అడిషనల్గా మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అన్నవి కూడా ఈ సందర్భంగా మనము డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్, మంచి ఆర్టికల్ రావడం జరిగింది. అదేంటన్నది ఫస్ట్ దీని జిస్ట్ ఏంటి అన్నది ఇక్కడ ఉంటుంది కదా, ఇది చూద్దాం. నిస్సహాయులకు న్యాయాన్ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన న్యాయ సేవా ప్రాధికార సంస్థలు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నాయి. న్యాయ సేవా ప్రాధికార సంస్థలు, ఇది మనకి ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. సో ఇవి పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నాయి. ఇక్కడ క్రిటిసైజ్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఏదైనా మనకి మెయిన్స్లో అట్లా వచ్చినప్పుడు మనము ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే వాటి యొక్క పనితీరు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నట్టు కాదు, లేదా అసలే పని చేయట్లేదు అన్నట్టు కాకుండా ఏ కోణాల్లో అవి బాగా పనిచేస్తున్నాయి, ఎక్కడ అవి సరిగా పని చేయట్లేదు, దానికి గాను మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, సంస్కరణలు ఏంటి అన్నది ఆన్సర్లో రాయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి అట్లాంటి దానికోసము ఇలాంటి ఎడిటోరియల్స్ మనం డైరెక్ట్గా ఎడిటోరియల్సే మనం చదివి మనము నోట్స్ కనుక చేసుకున్నట్టయితే ఆన్సర్లో ఒక ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక ఒరిజినల్ కంటెంట్ని మనము ఆన్సర్లో రాయగలుగుతాం. కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి ఏంటి అని అంటే,
ఏదో ఎవరో రాసిన దాన్ని మనము బై హార్ట్ చేసేసి రాసినట్టు అన్నట్లు కాకుండా మీరే ఫ్రెష్గా ఒక కంటెంట్ రాశారు అనే ఫీలింగ్ వచ్చి మీకు 1-2 మార్కులు ఎక్కువగా వేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా డైరెక్ట్గా పేపర్ రీడింగ్ కానీ టెక్స్ట్ బుక్ రీడింగ్ కానీ చెయ్యమని చెప్పేది ఎందుకు అనంటే కంటెంట్లో ఆ ఫ్రెష్నెస్ అనేది కనపడాలన్నమాట. అందరూ ఒకటేలాగా రాయకూడదు. కాబట్టి మీరు ఎడిటోరియల్ చదివి మీ సొంత మాటల్లో మీరు దాన్ని రాయాల్సి ఉంటుంది. బై యాడింగ్ కొన్ని ఫ్యాక్ట్స్ కానీ లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చెప్తూ మనము రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సివిల్స్కి అంత స్కోప్ లేదు, కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇట్లాంటి దాని మీద ఎస్సే లాగా కూడా వచ్చేదానికి చాలా అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట ఇది. కాబట్టి ఒకసారి మనం దీన్ని చూద్దాము. నిస్సహాయులకు న్యాయాన్ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన న్యాయ సేవా ప్రాధికార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. వీటిని బలోపేతం చేయడము అత్యావశ్యకం, చాలా ఇంపార్టెంట్, అర్జెంట్. న్యాయము ఏ కొందరికో పరిమితమయ్యే ప్రత్యేక గౌరవం కాదు, ఇది అందరి హక్కు. న్యాయ వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం జడ్జిలు న్యాయమూర్తుల యొక్క ధర్మము అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తాజా వ్యాఖ్యలు సర్వదా అనుసరణీయము అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇది ఆయన అన్న మాట అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎస్ఏ టాపిక్గా కూడా రావచ్చు. ఏంటది? న్యాయము అనేది ఏ కొందరికో పరిమితమయ్యే ప్రత్యేక గౌరవం కాదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది కొంతమంది యొక్క ప్రివిలేజ్ కాదనమాట. అంటే కొంతమందికే న్యాయం అనేది కొంతమందికే దక్కుతుంది, అంటే రిచ్ పీపుల్కే దక్కేదే న్యాయము అని అట్లా కానీ, లేదా కొంతమంది హై ప్రొఫైల్ వాళ్ళకి మాత్రమే న్యాయం దక్కుతుంది, సామాన్యుడికి న్యాయం అనేది దక్కదు, ఇట్లా కాదు. న్యాయం అనేది కొంతమందికి దక్కే గౌరవం కాదు, ఇది అందరి యొక్క హక్కు. ఇది మన హక్కు అనమాట. మనకున్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు మనకున్నది న్యాయం దక్కడము అనేది. న్యాయ వెలుగులు ఎలా ఉండాలి? చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం జడ్జిలు న్యాయమూర్తుల యొక్క ధర్మం. అంటే అసలు జడ్జిలు న్యాయమూర్తులు ఎలా ఉండాలి అనంటే చివరి వ్యక్తి వరకు అనంటే మనకి న్యాయదేవత కళ్ళ గంతలు ఎందుకుంటాయి? చెవులు మాత్రమే. అంటే చూడకుండా, అంటే ఆ మనిషి ఎవరు అని చూడకుండా చెవులతో మాత్రమే విని వాదనలు విని తీర్పు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఉంటుంది కదా. అలా జడ్జిలు కూడా చివరి వ్యక్తి వరకు, చివరి అంటే ఇక్కడ ఏంటి అని అంటే లైక్ మన సొసైటీలో మన సంఘంలో అంటే పూరా అతను రిచ్చా అన్న తేడాలు లేకుండా, అతను ఏ క్యాస్టు, ఇట్లా కులము, మతము, తర్వాత ప్రాంతీయము, ఇట్లా రకరకాల అభిమానాలు ఇట్లాంటివేవి చూపించకుండా ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకు న్యాయం జరిగేలాగా చేయడమే న్యాయమూర్తుల యొక్క ధర్మము అని చెప్పి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ గారు అన్న వ్యాఖ్యలు సదా అనుసరణీయము. సో అట్లా ఉండాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు చూద్దాం, న్యాయ సేవలు మరి అందరికీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు, ఈ అందడంలో వస్తున్నటువంటి అడ్డంకులేంటి, ఇవన్నీ కూడా ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. అసలు దీనికి సంబంధించి మనకి రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కులు అన్నాం కదా, అవి ఎక్కడ ఉన్నాయి, అవి ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్లోనే ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కు 39A అధికరణ నిర్దేశించిన అందరికీ సమాన అవకాశాలు అనే స్ఫూర్తితో నిస్సహాయులకు న్యాయ వితరణ చేయడం ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. ఆ మేరకు రూపుదిద్దుకున్న న్యాయ సేవా ప్రాధికార చట్టం 1987 కింద పేదలు, అణగారిన వర్గాలు, మహిళలకు న్యాయ సహాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవల అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అంటారనమాట. నల్సా అని చెప్పి పిలుస్తారు దీన్ని, NALSA నల్సా. సో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసము? ఆర్టికల్ నెంబర్ 14వ అధికరణ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల కిందికి వెళ్తుంది కదా, ఇది 3వ భాగం పార్ట్ 3 కిందికి 14వ అధికరణ కింద పేర్కొన్న సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ అంటాం కదా. సో దాని కింద ఆర్టికల్ 39A అధికరణ నిర్దేశించిన అందరికీ సమాన అవకాశాలు అనే దానికి స్ఫూర్తితో
నిస్సహాయులకు న్యాయ వితరణ చేయడం ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. ఈ రెండిటి కింద అందరూ సమానమే అన్నప్పుడు అందరికీ సమానంగా న్యాయానికి వీళ్ళకి యాక్సెస్ అనేది ఉండాలి, అందరికీ న్యాయ వితరణ జరిగేలాగా చేయడం అనేది ప్రభుత్వం యొక్క కర్తవ్యం అన్నమాట. ఆ మేరకు రూపుదిద్దుకున్నదే, అంటే అలా చేయడం కోసమే ప్రభుత్వం యొక్క కర్తవ్యం కదా. మరి ప్రభుత్వం ఏం చేసింది దీనికోసము అని అంటే న్యాయ సేవా ప్రాధికార చట్టము అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు 1987లో. దీని కింద పేదలు కానీ అణగారిన వర్గాలు కానీ మహిళలు వీళ్లకు న్యాయ సహాయం అందించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ ఇది జాతీయ అని అంటున్నాం కదా, అంటే రాష్ట్రము వీటిల్లో ఉండదా అని అంటే అట్లా ఏం కాదు. దీని కింద అంటే ఒక నల్సా ఉంటుంది, అంటే జాతీయ న్యాయ సేవల అథారిటీ ఉంటుంది, దాని కింద మళ్ళీ రాష్ట్ర సేవల అథారిటీ ఉంటుంది, దాని కింద మళ్ళీ జిల్లా స్థాయిల్లో కూడా న్యాయ సేవా అథారిటీలు పనిచేస్తున్నాయి. అంటే దీన్ని ఏమంటాము అని అంటే వికేంద్రీకరణ పద్ధతి అంటాం కదా, డీసెంట్రలైజ్డ్గా. ఫస్ట్ జాతీయ న్యాయ సేవల అథారిటీ ఉంటుంది, దాని కింద రాష్ట్రవి ఉంటాయి, రాష్ట్రాల కింద మళ్ళీ జిల్లా న్యాయ సేవల అథారిటీలు ఉంటాయి. సో దట్ ఏంటి అని అంటే జిల్లా లెవెల్ నుండే ఇక్కడ మనకు మహిళలు కావచ్చు, ఈ అణగారిన వర్గాలు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, వీళ్ళకందరికీ న్యాయము ఈజీగా అందేలాగా న్యాయ వితరణ చేయడము అని అన్నాం కదా పైన. సో అది నెరవేరేలాగా జిల్లా స్థాయి నుండి ఈ న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం కింద అనంటే న్యాయ సేవా ప్రాధికార చట్టం 1987 కింద. అండ్ వీళ్ళకి మాత్రమేనంటే వీళ్ళకే కాకుండా జైళ్లల్లో మగ్గుతున్న విచారణ ఖైదీలకు సైతం ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఇవి నిమగ్నం అయ్యాయి. ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని గణాంకాలను చూద్దాం, కొన్ని ఫ్యాక్ట్స్ని మనం చూద్దాము. ఈ నల్సా యొక్క ఉపయోగం ఎంత ఉంది అనంటే, ఈ నల్సాని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అని అంటే 2019లో సుమారు 12 లక్షల మంది న్యాయ వితరణ పొందారు. 2024 మార్చి నాటికి సంఖ్య 15.5 లక్షలకు చేరింది. 2019లో 12 లక్షల మంది న్యాయ వితరణ పొందారు. 2024లో వచ్చేసరికి 15.5 లక్షల మంది న్యాయ వితరణను పొందడం జరిగిందనమాట. అంటే దీని అర్థం ఏంటి అని అంటే జనాల్లో అవేర్నెస్ పెరిగింది దీని పట్ల, అంటే దీని పట్ల అందరికీ ప్రచారం బాగా చేయడం వల్ల కావచ్చు, లేదా వీటిని అప్రోచ్ కావడం అనేది ఎక్కువైందనమాట. కాబట్టి 2019లో 12 లక్షల మంది దీన్ని ఉపయోగించుకుంటే 2024లో వచ్చేసరికి 15.5 లక్షల మంది దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా న్యాయ సేవ, న్యాయబంధు వకీళ్ళు, పారాలీగల్ వాలంటీర్లు, తర్వాత ప్రత్యేక లోక్ అదాలత్ అని చెప్పి పెట్టడము, ఇట్లాంటి వాటి కృషి వల్ల దీన్ని వాడుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అని చెప్పి మనము చెప్పచ్చు అన్నమాట. సో ఇక్కడ మనము ఇప్పటి వరకు చూసిన పాయింట్స్ ఏంటి అని అంటే రాజ్యాంగంలో 14వ అధికరణ 39A అధికరణ ప్రకారము అందరికీ సమానత్వము, తర్వాత అందరికీ సమాన అవకాశాలు అనే దాని కింద అందరికీ న్యాయ వితరణ అందాలి అన్న ఉద్దేశంతో ఏం చేసింది ప్రభుత్వము న్యాయ సేవా ప్రాధికార చట్టం అని చెప్పి 1987లో తీసుకొని వచ్చింది. దీని కింద జాతీయ న్యాయ సేవల అథారిటీ అని చెప్పి పెట్టారు. దాని కింద రాష్ట్రంది, దాని కింద జిల్లాల లెవెల్లో కూడా న్యాయ సేవల అథారిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి కింద 2019లో 12 లక్షల మంది వీటిని సేవలను ఉపయోగించుకుంటే 2024లో 15.5 లక్షల మంది ఈ సేవల్ని ఉపయోగించుకోవడం జరిగింది. సో దాన్ని బట్టి ఇవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మరి ఇట్లా ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నాం కదా, వీటి యొక్క నిధులు వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇక్కడ ఉంది. బట్ దానికన్నా ముందు మనం ఏం చూద్దాము, అసలు ఈ నల్సా వీటి గురించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ని చూద్దాం. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడానికి మరియు వివాదాల సామరస్యపూర్వక పరిష్కారం కోసం, అంటే ఇదేంటంటే కోర్టుకు వెళ్ళే కన్నా ముందు సామరస్యపూర్వక పరిష్కారం, అంటే దాన్ని ఏమంటారంటే కన్సిలేటరీ అని అంటామన్నమాట. అంటే కోర్టుకు వెళ్లకుండా ముందుగానే సామరస్యంగా ఒకరికొకరు మాట్లాడుకొని
పరిష్కారం చేసుకోవడం కోసం లోక్ అదాలత్లను నిర్వహించడానికి 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని కిందనే నల్సాని ఏర్పాటు చేయడం జరిగింది. కేసులను ఇప్పుడు ఇట్లాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తారు అని అంటే, మనకి కోర్టుల్లో కేసులు విపరీతంగా పెండింగ్ పడి పేరుకొని పోతున్నాయి కదా. సో వాటిని తగ్గించడానికి, ఈ న్యాయమూర్తుల మీద ఉన్నటువంటి బర్డన్ని, ఆ భారాన్ని కొంతమేర తగ్గించడం కోసం అని చెప్పి ఇట్లాంటివి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవడము మరియు న్యాయ వ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గించడము దీని యొక్క ప్రధాన లక్ష్యం. మనకి ఏమంటాము, ఇంగ్లీష్లో ఏమని అంటారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అంటారు. అంటే న్యాయము లేట్ అయితే ఏమవుతుంది, న్యాయము జరగని దాని కిందనే లెక్క, అన్యాయం జరిగినట్టే లెక్క కదా. సో కాబట్టి అలా కాకుండా కేసుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం కోసము, ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసము ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ నల్సా అనేదాన్ని. నెక్స్ట్ అయితే అప్పుడు అసలు ఈ నల్సాకి హెడ్గా ఎవరు ఉంటారు అనేది కదా ఫస్ట్ మన క్వశ్చన్. ఇట్లాంటివి ప్రిలిమ్స్లో వచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకుడిగా ఉంటారు. దీన్ని ఏమంటామంటే మనము ఇంగ్లీష్లో ప్యాట్రాన్ అంటాం. చీఫ్ ప్యాట్రాన్గా ఎవరుంటారు అని అంటే భారత ప్రధాన న్యాయమూర్తి, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరు, మన గవాయ్ గారు, ఈయననే కదా ఇందాక అన్నారు, అందుకే అన్నారనమాట. దీని గురించి అయినా మాట్లాడడం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి నల్సాకి ప్రధాన పోషకుడిగా ఉంటారు. అండ్ సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి, అంటే గవాయ్ తర్వాత నెక్స్ట్ సీనియర్ ఎవరైతే ఉంటారో ఆయన కార్యనిర్వాహక చైర్మన్గా ఉంటారనమాట. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటాము. కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరుంటారు అంటే రెండో సీనియర్ న్యాయమూర్తి కార్యనిర్వాహక చైర్మన్గా ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ప్రధాన పోషకుడిగా ఉంటారనమాట. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉన్న మన సుప్రీంకోర్టు ఉంది కదా, అందులోనే ఉంటుంది ఈ నల్సా. ఓకే. అండ్ ఇది అక్కడే కాక ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర న్యాయ సేవల ప్రదాత మరియు ప్రతి హైకోర్టులో ఒక హైకోర్టు న్యాయ సేవల కమిటీ వీటినన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వీటి ద్వారానే నల్సా యొక్క విధానాలు, వాటి ఆదేశాలు అమలు చేయడానికి మరియు ప్రజలకు ఉచిత న్యాయ సేవల్ని అందించడానికి, తర్వాత రాష్ట్రాలలో లోక్ అదాలత్లను నిర్వహించడానికి, జిల్లాలు మరియు తాలూకాలలో న్యాయ సేవల అధికారుల్ని, తర్వాత తాలూకాలలో న్యాయ సేవల కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో మనకి న్యాయ సేవల అథారిటీ ఉంది. అండ్ దాంతోపాటు జిల్లా లెవెల్లో లోక్ అదాలత్ నిర్వహించడానికి, తర్వాత న్యాయ సేవలు అందించడానికి వీటికన్నిటికీ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వీళ్ళు న్యాయ సేవలు అందిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం. అండ్ రాష్ట్ర న్యాయ సేవల అధికారుల ద్వారా నల్సా చట్టపరమైన అక్షరాస్యత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అంటే వీటి పట్ల అందరికీ తెలిసేలాగా చట్టపరమైన అక్షరాస్యత అంటే చట్టాలను గురించి, న్యాయాలను గురించి, న్యాయ వ్యవస్థ గురించి, వీటి గురించి వాళ్ళు ఎట్లాంటి వాటికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి జనాల్లో వీటి పట్ల అవేర్నెస్ని కల్పించే కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకొని వస్తారనమాట. ఈ నల్సా అనేది అట్లాంటి పనులు కూడా చేయడం జరుగుతుంది. అయితే అసలు వీటికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయంటే మనం ఆల్రెడీ దాకా పైన కూడా చెప్పుకోవడం జరిగింది. ఆర్టికల్ 39A ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి అధికరణ 14, అధికరణ 39A ఒకటి, అధికరణ 14 అండ్ 22(1). ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాల ఆధారంగా న్యాయాన్ని ప్రోత్సహించే న్యాయ వ్యవస్థను నిర్ధారించడం తప్పనిసరి చేస్తాయి ఇట్లాంటి అధికరణలు. కాబట్టి ఈ అధికరణల కిందనే ఈ నల్సా అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అసలు నల్సా ఎట్లాంటి సేవలను అందిస్తూ ఉంటుంది అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు ఇది పేదవాళ్లకు, తర్వాత మహిళలకు, వీళ్ళకందరికీ ఇది ఎట్లాంటి సేవలు అందిస్తుంది, అసలు ఎట్లా హెల్ప్ అవుతుంది అని అంటే, కోర్టు ఫీజులు, తర్వాత ప్రాసెసింగ్ ఫీజులు మరియు ఏదైనా చట్టపరమైన చర్యలకు సంబంధించి చెల్లించాల్సిన లేదా వెచ్చించే డబ్బులు, చెల్లించాల్సిన ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు కట్టనవసరం లేదు, ఇదే చెల్లించుకుంటుంది. ఓకేనా. అంటే కోర్టుకు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అర్జీ పెట్టుకోవాలి అని అంటే దానికి కోర్టు ఫీజు అని చెప్పి, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఇట్లాంటివి కట్టాలి. కానీ దీని కింద వెళ్తే అంటే మహిళలు కానీ లేదంటే అణగారిన వర్గాలు ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చట్టపరమైన చర్యల్లో న్యాయవాదుల సేవలను అందించడం. ఒకవేళ
వీళ్ళకు ఎవరిని న్యాయవాదుల్ని పెట్టుకునేంత స్తోమత లేదు మాకు, మీరే ఇవ్వండి అని అడిగితే ప్రభుత్వమే వీళ్ళ తరపున ఒక న్యాయవాదిని పంపిస్తుంది అనమాట. అతను ఎలాంటి ఛార్జ్ చేయకుండా, అంటే డబ్బులు తీసుకోకుండా వీళ్ళ తరపున వాదించాల్సి ఉంటుంది. అండ్ చట్టపరమైన చర్యలలో ఆర్డర్లు మరియు ఇతర పత్రాల సర్టిఫైడ్ కాపీలను పొందడము మరియు సరఫరా చేయడం. మామూలుగా ఏదన్నా ఆర్డర్లకు సంబంధించి సర్టిఫైడ్ కాపీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి ఇవ్వాలి అన్నా లేదంటే తీసుకోవాలి, ఇట్లాంటప్పుడు వాళ్ళు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట మనము న్యాయ వ్యవస్థకి. కానీ అట్లాంటివి ఏవి అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అనంటే చర్యల్లో పత్రాల ముద్రణ మరియు అనువాదంతో సహా అప్పీలు, పేపర్ బుక్ తయారీ, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్. వీటికి అంటే పరిపాలన సంబంధించినవి, వాటికి కూడా అయ్యే ఖర్చులని మొత్తం ఇదే భరిస్తుంది అనమాట. మనమేమీ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 and 2 అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అంటే న్యాయవాదుల సేవల్ని అందించడము ఒకటి, అండ్ ఇంకోటి కోర్టు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు ఇట్లాంటివి ఏమీ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇవి మనకి ఈ నల్సా అందించే సేవలు అనమాట. ఇప్పుడు ఇది ఎవరు అర్హులు, ఈ సేవలను అందుకోవడానికి అర్హులైన వ్యక్తులు ఎవరు అంటే స్త్రీలు మరియు పిల్లలు, అణగారిన వర్గాలు అన్నాం కదా, ఎస్సీ ఎస్టీ వీళ్ళు, తర్వాత పారిశ్రామిక కార్మికులు, తర్వాత సామూహిక విపత్తులు అంటే ఏదైనా హింస లేదా వరదలు, కరువు, భూకంపము ఇట్లా, తర్వాత పారిశ్రామిక విపత్తులు అంటే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటాం. ఇప్పుడు మనకి మొన్న మోంతా తుఫాన్ ఉంది, దానికి సంబంధించి వీళ్ళు జనాలు చాలామంది నష్టపోయారు. ఇప్పుడు దానికి వాళ్ళకి నష్టపరిహారం అందలేదనుకోండి, అట్లాంటి వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దీని కింద వీళ్ళు అడగచ్చు. అంటే ఎందుకు అనంటే వీళ్ళు వరదలు ఇట్లా ఏదైనా విపత్తుల వల్ల నష్టపోయిన వాళ్ళు కాబట్టి. తర్వాత పారిశ్రామిక విపత్తులు, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంతకుముందు ఒకసారి వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ అని చెప్పి ఒకటి ఇండస్ట్రియల్ డిజాస్టర్ అయింది చూడండి. దాంట్లో చాలామంది చనిపోవడం జరిగింది అక్కడ జరిగిన దీనివల్ల. సో అట్లాంటి వాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, లేదంటే కస్టడీలో ఉన్న వ్యక్తులు, ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు కదా వ్యక్తులు, సో వాళ్ళు కానివ్వండి, లేదంటే మానవ అక్రమ రవాణా బాధితులు లేదా యాచకులు, ఈ యాచకులు కానీ లేదంటే మానవ అక్రమ రవాణా బాధితులు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల విక్టిమ్స్గా ఉన్నవాళ్ళు వీళ్ళు. అండ్ తర్వాత ఇంకేంటి, వీళ్ళందరూ కాక వార్షిక ఆదాయము 1 లక్షకు మించని వ్యక్తులు, 1 లక్ష కన్నా తక్కువ వార్షిక ఆదాయం కనుక ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఉచిత న్యాయ సేవలకు అర్హులైన వ్యక్తులు అన్నమాట. సో వీళ్ళు ఎవరైనా సరే ఈ నల్సా సేవల్ని ఉపయోగించుకోవచ్చు. సరే, అయితే ఇక్కడ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఈ నల్సాలో అనంటే, న్యాయ వితరణ కోసము రాష్ట్రాలు కొంత నిధులు కేటాయిస్తే, మరి వీటికి ఇప్పుడు ఇవన్నీ అదే భరిస్తుంది అన్నాం కదా, మరి వీటి దగ్గర నిధులు ఉండాలి కదా. ఆ నిధులు ఎట్లా అనంటే రాష్ట్రాలు కొంత పెట్టుకుంటే కేంద్రం కొంత పెట్టుకుంటుంది. అది ఎట్లా అనేది చూద్దాం. న్యాయ వితరణ కోసము రాష్ట్రాలు కొంత నిధులు కేటాయిస్తే కేంద్రము ఈ కోర్టులకు, ఇతరత్ర ప్రత్యేక కార్యక్రమాలకు బడ్జెట్లు ప్రత్యేకించింది అని చెప్పి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేర్కొనింది. కానీ 2022-23లోని పద్దులో ఏ రాష్ట్రము తన పద్దులో 1% కంటే ఎక్కువ నిధులను న్యాయ వ్యవస్థ కోసం ఖర్చు చేయలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే రాష్ట్రాలు వాటి బడ్జెట్లో పద్దులో 1% కన్నా ఎక్కువ ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టలేదంట న్యాయ వ్యవస్థ కోసం. ఇంకా కేంద్ర ప్రభుత్వ వ్యయం అయితే 0.59% మించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో 0.59% కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి 1% కన్నా ఎక్కువ కూడా ఇవ్వడం లేదు. అన్నిటికన్నా అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఎంత అంటే 0.88%. అన్నిటికన్నా తక్కువ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎంత అంటే 0.17%. ఇంత ఫ్యాక్ట్స్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది కేంద్ర ప్రభుత్వ వ్యయం ఎంత న్యాయ వ్యవస్థ మీద అంటే 0.59%. అండ్ న్యాయ వ్యవస్థ అని కాదు, ఈ నల్సా కోసం ఖర్చు పెడుతున్నది 0.59% మాత్రమే. అది చాలా తక్కువ. అండ్ ఏ రాష్ట్రం కూడా 1% కన్నా ఎక్కువ పెట్టట్లేదు. ఆ పాయింట్ వరకు రాస్తే సరిపోతుంది. అండ్
వాస్తవానికి 2015 నుంచి న్యాయ వితరణను మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాణిజ్య కోర్టుల మీద పనిభారం తగ్గించడానికి సంబంధిత చట్టానికి సవరణలు చేపట్టి కేసు దాఖలు చేయడానికి ముందే కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి వీలు కల్పించారు. అంటే ఇక్కడ ఏమంటున్నాము అంటే 2015 నుండి ఈ న్యాయ వితరణ అనేది ఇంకా స్పీడప్ చేయడానికి, త్వరితపరిచేందుకు ఏం చేస్తున్నారు అని అంటే వాణిజ్య కోర్టులు, కమర్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, దాని మీద పనిభారం తగ్గించడానికి కొన్ని చట్టాలకు అమెండ్మెంట్స్ చేశారనమాట, సవరణలు తీసుకొని వచ్చారు. దానివల్ల ఏంటి అని అంటే కోర్టులకు కూడా వీళ్ళు రాకముందే వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని మధ్యవర్తిత్వం ద్వారా, ఆర్బిట్రేషన్ అంటామన్నమాట. సో ఈ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే వీలును కల్పించడం జరిగింది. ఉచిత న్యాయ సహాయానికి ప్రాచుర్యం కల్పించడానికి కేంద్ర న్యాయశాఖ లా కాలేజీల్లో, ఇది ఇంపార్టెంట్, ప్రోబోనో క్లబ్బులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోబోనో అంటాం, ప్రోబోనో కేసెస్ అని అంటాం. ప్రోబోనో కేసెస్ అంటే ఏంటి అని అంటే ₹1 కూడా ఛార్జ్ చేయకుండా కొన్ని కేసెస్ని డీల్ చేయాలన్నమాట. అట్లాంటివి కంపల్సరీ చేస్తారు. దాన్ని ప్రోబోనో అని అంటాం అనమాట. ప్రోబోనో క్లబ్లను ఏర్పాటు చేయడం అండ్ ఇందుకు న్యాయవాదుల సహాయం తీసుకుంటోంది. ఎక్కడ లా కాలేజెస్లో, అంటే ఆల్రెడీ లా చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇట్లా ప్రోబోనో కేసుల్లాగా తీసుకుంటే ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ న్యాయ సేవల్లో లోపాలు లేకపోలేదు అని చెప్పి ఇండియా జస్టిస్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చెప్తోందనమాట ఇవన్నీ చేస్తున్నారు అయినా కూడా లోపాలు ఉన్నాయి అని చెప్పి. ఏంటా లోపాలు అని అంటే ఇక్కడ చూద్దాం. దేశంలోని కారాగారాలు ఖైదీలతో కిటకిటలాడిపోతున్నాయి. ఎంత అనంటే వాటి యొక్క సామర్థ్యాన్ని మించి 130% ఆక్యుపెన్సీతో అవి నిండిపోయి ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఒక 100 మందే ఉండగలిగే ఒక జైల్లో 130 మంది ఖైదీలు ఉంటున్నారనమాట. అంత ఆక్యుపెన్సీ రేట్ అనేది అంత ఎక్కువగా ఉంది. జైళ్ళల్లో విపరీతంగా కిటకిటలాడుతున్నాయి జైళ్ళన్నీ. ఎందుకు ఇంత ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళందరూ అంత నేరాలు చేసిన వాళ్ళ అని డౌట్ వస్తే మనకి కాదనమాట. ఎందుకు అనంటే 77% మంది విచారణను ఇంకా ఎదుర్కొంటున్న వాళ్ళే. అంటే ఇంకా వాళ్ళు నేరస్తులు అని రుజువు కాని వాళ్ళే 77% మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా అవునో కాదో ఇంకా తెలియదు అనమాట. ఇంకా విచారణ జరుగుతోంది కానీ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎంతమంది అలాంటి వాళ్ళు? 77% మంది. అంటే వాళ్ళల్లో కనీసం సగంలో సగం మంది అన్నా వాళ్ళు ఏ నేరాలు చేయలేదు అని చెప్పి బయటికి రావచ్చు. కానీ అది డిలే అవుతోంది. ఎందువల్ల అనంటే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పనిభారం వల్ల, వాళ్ళు ఆ కేసుల్ని టేకప్ చేయలేకపోవడం వల్ల ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వీళ్ళేమో జైళ్ళల్లోనే ఉన్నారనమాట. అంటే నేరం చేశారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాని వాళ్ళే 77% మంది. ఉచిత న్యాయ సేవా ప్రాధికార సంస్థలు కృషి చేస్తూనే ఉన్నా 3 కోట్లకు పైగా క్రిమినల్ కేసుల్లో తీర్పులు రాక జైళ్లల్లో మగ్గుతున్న వారు పెద్ద సంఖ్యలో ఉండటం బాధాకరం. ఇన్ని పనిచేస్తున్నాయి. ఉచిత న్యాయసేవ అంటున్నాం, న్యాయసేవా ప్రాధికార సంస్థలు అంటున్నాం, ఇంత ఉంది. అయినా కూడా 3 కోట్లకు పైగా క్రిమినల్ కేసుల్లో ఇంకా తీర్పులు రాలేదు అని అంటే ఇది ఎంత పెద్ద ఫ్లా కదా మన న్యాయ వ్యవస్థలో. అదొకటి. అండ్ ఇంకోటి చూద్దాం. ఇది ఫస్ట్ సమస్య. ఏంటంటే ఇక రెండో సమస్య ఏంటి అనంటే న్యాయ వ్యవస్థలో దేశవ్యాప్తంగా చూస్తే చండీగఢ్ కోర్టులు మాత్రమే పూర్తిస్థాయి న్యాయమూర్తులతో పనిచేస్తోంది. మిగతా రాష్ట్రాల్లో చాలా మటుకు న్యాయమూర్తులు పదవులు ఖాళీగానే ఉన్నాయి. వాటి మొత్తం స్ట్రెంత్ ఎంతనో అంత ఫుల్ స్ట్రెంత్లో న్యాయ వ్యవస్థ పనిచేయట్లేదన్నమాట. చాలా న్యాయమూర్తుల పదవులు ఇంకా ప్లేస్లు ఇంకా పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో వాళ్ళు ఖాళీగా ఉంటే ఏమవుతుంది, మిగతా వాళ్ళ మీద పనిభారం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ టైంకి న్యాయం అనేది డెలివరీ చేయలేకపోతున్నారు. దానివల్ల చాలా నష్టము కలుగుతుందన్నమాట. అది రెండోది. అండ్ మూడోది ఏంటి అనంటే న్యాయ సేవల క్లినిక్ల సంఖ్య కూడా క్షీణించింది. 2017-18లో మొత్తం 14,000 సంఖ్యలో ఉంటే అవి, అంటే ఒక్కొక్కరికి సగటున
ఒక్కొక్కటి సగటున 42 గ్రామాలకు సేవలు అందించేవిగా ఉంటే నిరుడు మార్చి నాటికి అవి 3659కి పడిపోయాయి. 14,000 ఉన్నవి 3659కి పడిపోయాయి అని అంటే దాంతో కేసుల భారం పెరిగి ఒక్కో క్లినిక్ సగటు 163 గ్రామాలకు సేవలు అందించాల్సి వస్తుంది. అంతకుముందు దీని నిష్పత్తి ఎట్లా ఉన్నది 1:42గా ఉన్నింది. అయితే ఇప్పుడు 1:163గా అంటే 163 గ్రామాలకు ఒకటిగా ఉంది ప్రస్తుతము. అయితే అది ఇంతకుముందు ఎంత ఉన్నింది 42 గ్రామాలకు ఒకటిగా ఉండిందనమాట. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ఇది మూడో సమస్య. నాలుగోది ఏంటి అనంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా పోలీస్ అధికారులు నిర్దేశిత సంఖ్యలో లేరు. ఈ కొరత సమస్యను మరింత పెంచుతోంది. ఇట్లా మహిళా పోలీస్ అధికారులు లేకపోవడము అనే దానివల్ల ఏమవుతుందంటే మహిళలు ఫ్రీగా వెళ్ళి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు చెప్పుకోవడానికి కానీ న్యాయం పొందడానికి కానీ వీలు లేకుండా పోతుందన్నమాట. అంటే ఏమంటారంటే మనకు మామూలుగా ఈ ఉమెన్ ఎంతమంది ఉండాలి, వాళ్ళకి ఎంతమంది ఉమెన్ పోలీసులు ఉండాలి అనే దాన్ని ఉంటుంది కదా, ఆ సంఖ్య తగినంత రీతిలో లేదు అని చెప్పి ఇక్కడ ఒకటి చెప్తున్నాం. అదొక సమస్య. నెక్స్ట్ ఐదోది ఏంటి అనంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు అన్నింటిలో కలిపి మొన్న 15 ఆగస్టు నాటికి 35,120 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో కమిషన్లు సగటున 88,471 కేసులు పరిష్కరించాయి. కానీ ఈ కమిషన్లు 44% సిబ్బందిలేమితో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అని అంటాం కదా, వాటిల్లో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి ఇప్పుడు అని అంటే 35,120 కేసులు అపరిష్కృతంగా అంటే పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇంకా పరిష్కారం దొరకలేదు వాటికి. అండ్ గడిచిన 5 ఏళ్లలో ఈ కమిషన్లు గడిచిన 5 ఏళ్లలో 88,470 కేసులు మాత్రమే పరిష్కరించాయి. మరి ఎందుకు ఇంత తక్కువ ఇక్కడ ఇవి పరిష్కరిస్తున్నాయి అని అంటే 44% సిబ్బంది లేమితో ఇవి బాధపడుతున్నాయి. అంటే 44% మంది ఇంకా అక్కడ సిబ్బందికి కొరత ఉంది, కానీ అక్కడ లేరు కాబట్టి ఇవి ఇంత డిలే అవుతున్నాయి అన్నమాట. ఇది ఐదో సమస్య. ఇంకో ఆరో దానికి వద్దాం. చిన్న కేసుల విషయంలో పోలీస్ స్టేషన్ స్థాయిలోనే బెయిల్ మంజూరు చేయకపోవడము న్యాయ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతోంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 321 ప్రకారము కోర్టు అనుమతి లేకుండానే కక్షిదారులు రాజీ పడేందుకు అవకాశం ఉంది. కానీ పోలీసులకు సరైన అవగాహన, శిక్షణ లేకపోవడం వల్ల చిన్నపాటి కేసులు సైతం కోర్టుల దాకా వెళ్తున్నాయి. చిన్న గొడవలు ఉంటాయి కదా, వాటిని కోర్టులతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రెండు పార్టీస్, ఆ కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళు వాటిని రాజీ పడేందుకు, పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం. కానీ దాని పట్ల పోలీసులకు అవగాహన ఉండాలి. అంటే ఇట్లా చిన్న వాటికి ఎందుకు కోర్టు దాకా పోవడము అని వాళ్ళకి నచ్చచెప్పి రాజీ పడేలాగా చేసి పంపించవచ్చు. కానీ పోలీసులకు సరైన అవగాహన, సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఏమవుతుంది, చిన్నపాటి కేసులకు కూడా కోర్టుల దాకా రావడము, వాటి వల్ల వీటి మీద భారం పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ లోక్ అదాలతులు, కుటుంబ న్యాయస్థానాల్లో కేసులు వాదించుకోవడానికి న్యాయవాదులే అక్కర్లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన కొరబడింది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల పద్ధతుల గురించి కక్షిదారులకు వివరించకుండా వారిని కోర్టుల వెంట తిప్పడం పరిపాటిగా మారింది. ఈ లోక్ అదాలత్లలో తర్వాత ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి కదా, కుటుంబ న్యాయస్థానాలు, వీటిలో వాదించడానికి న్యాయవాదులే అవసరం లేదనమాట. వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ దాని పట్ల అవగాహన లేకపోవడము. తర్వాత ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ అంటామన్నమాట. సో ఈ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను గురించి తెలియకపోవడం వల్ల కోర్టుల వెంట తిరగడము, వాటి చుట్టూ తిరుగుతూ టైము పోగొట్టుకుంటున్నాము, న్యాయం కూడా దొరకడం లేదు. ఇవి ఈ 7 ఇక్కడ వివరించినటువంటి
సవాళ్ళు ప్రస్తుతం మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సవాళ్ళు అనమాట. ఒకటో తేదీ ఏమంటున్నారు, ఫస్ట్ది ఏంటి అని అంటే, ముందు కారాగారాలు జైళ్లతో ఖైదీలతో నిండిపోతున్నాయి. దాంట్లో 77% మంది ఇంకా విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళే. అది ఒక సమస్య. రెండోది ఏంటి, చాలా న్యాయ వ్యవస్థల్లో ఇంకా చాలా న్యాయస్థానాల్లో పదవులు ఖాళీగా ఉంటున్నాయి. అంటే ఫుల్ స్ట్రెంత్లో కోర్టులు అనేవి పనిచేయట్లేదు. అదొక ప్రాబ్లము, అది రెండో సమస్య. మూడోది ఏంటి, ఈ న్యాయ క్లినిక్లు ఉన్నాయి కదా, వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం వల్ల వాటి మీద భారం పెరగడం. నాలుగోది ఏంటి, మహిళా పోలీస్ అధికారులు నిర్దేశిత సంఖ్యలో లేకపోవడం. ఐదోది ఏంటి, మానవ హక్కుల కమిషన్లు వాటి యొక్క ఫుల్ స్ట్రెంత్తో 44% సిబ్బంది లేమితో ఈ మానవ హక్కుల కమిషన్లు ఉండడము, దానివల్ల కేసులు అపరిష్కృతంగా ఉండిపోవడము. ఆరోది ఏంటి, ఇక్కడ చిన్న కేసులు కూడా అంటే రాజీతో సమసిపోయే కేసుల్ని కూడా కోర్టుల దాకా తీసుకెళ్లడం. దేనివల్ల, పోలీసులకు అవగాహన శిక్షణ లేకపోవడం వల్ల. అదొక సమస్య. ఏడోది ఏంటి, లోక్ అదాలత్లు కుటుంబ న్యాయస్థానాలకు న్యాయవాదులు అవసరం లేదు అండ్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల గురించి కక్షిదారులకు సరైన అవగాహన లేకపోవడము. ఇవి ఇక్కడ చర్చించినటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు. ఇక్కడ ఈ సమస్యలన్నిటి వల్ల మనకి న్యాయ వితరణ అనేది స్పీడ్గా జరగడం లేదు. అండ్ ఇక్కడ దానికి సొల్యూషన్లు ఏంటి అని అంటే, అనేక సమస్యలు ముసురుకున్న సేవా వ్యవస్థలు గాడిన పడాలి అంటే ఏం చేయాలి, కేంద్రము రాష్ట్రాలు వీటికి అవసరమైనన్ని నిధులను సకాలంలో విడుదల చేయాలి. ఇక్కడే మనం ఇందాక పైన చెప్పుకున్నాం, ఎంత కేంద్రమేమో 0.59% మాత్రమే దీని మీద ఖర్చు పెడుతోంది. అట్లా కాకుండా బాగా నిధులను విడుదల చేయాలి. అండ్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా దిగువ స్థాయి నుంచి అన్ని న్యాయస్థానాల్లోనూ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. ముందు ఈ ఖాళీలను, మానవ వనరులు అనేది అతిపెద్ద సమస్యగా మారిపోయిందనమాట న్యాయ వ్యవస్థ, మానవ వనరులు లేకపోవడం. అండ్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయడంతో పాటు ఈ పద్ధతులను ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులను కూడా నిర్వహించాలి. అసలు ఈ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు ఏమేమి ఉన్నాయి, వాటి ద్వారా మనం ఎట్లా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కదానికి న్యాయస్థానానికే వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదు, వీటినన్నిటినీ గురించి జనాల్లో అవగాహన పెంచాలి. అండ్ న్యాయ సేవా ప్రాధికార సంస్థల్లో పనిచేస్తున్న వకీళ్లకు సరైన ప్రోత్సాహకాలు ఉండడం లేదనమాట. అందుకని కూడా వీళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కేసుకింత అని ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇవ్వడం కాకుండా నెల జీతం లాగా ఇస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అని అంటున్నాం. అండ్ విచారణ ఖైదీల కోసం ప్రోబోనో సాయాన్ని వేగవంతం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రోబోనో అంటే ఫ్రీగా సర్వీస్ చేయడం అని చెప్పి అది. అండ్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను, గ్రామ న్యాయస్థానాల వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలి. ఇందాక చెప్పుకున్నాం ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎంత పడిపోయింది అని చెప్పి. సో వాటిని మళ్ళీ పునర్వ్యవస్థీకరించడము. అండ్ దాంతోపాటు కేటాయించిన నిధులను సక్రమంగా ఉపయోగపడేలాగా చూడడము అనేది అత్యంత ఆవశ్యకమైనది. అప్పుడే పేదల కోసం ఏర్పడ్డ న్యాయ సేవా సంస్థలు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతాయి. మనం అన్నట్టు ప్రతి ఒక్కరికి న్యాయము అధికరణ 14, అధికరణ 39A కింద అందరికీ న్యాయ సేవలు అందేదెప్పుడు అని అన్నది ఎందుకు అనంటే, ఇన్ని సమస్యలు ఉన్నాయి, సో ఇవి చెయ్యాలి, అవి చేసినప్పుడు అందరికీ న్యాయ సేవలు అనేవి అందుతాయి అని చెప్పి చెప్తున్నాం. ఈ ఆర్టికల్లో రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి నల్సా గురించి చూసాము మనము. అండ్ దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివాం కదా, దీనికి సంబంధించి మీకు మెయిన్స్ క్వశ్చన్ ఒకటి నేను ఇస్తాను, అది మీరు రాయడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కరెక్ట్ చేస్తాను. క్వశ్చన్ వచ్చేసి, న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను గురించి చర్చిస్తూ తీసుకోవాల్సిన సంస్కరణల గురించి వివరించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి, కరెక్షన్ చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్. మనము రేపు ఇంకొక ఆర్టికల్తో డిస్కస్ చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.